ఆది కాండానికి మన బైబిల్ తిప్పుదామండి. When I am sharing the word, I will be putting questions. Please positively reply. దయచేసి నేను వాక్యాన్ని పంచుకున్న సమయాల్లో ప్రశ్నలు వేస్తాను. అయితే ఈసారి నా దగ్గర $1 ఉంది, అది ఇస్తాను. నేను మీకు జవాబు ఇస్తాను. జవాబు ఇచ్చిన వాళ్ళకి ఇస్తాను. Very difficult. Questions are difficult. ప్రశ్నలు కూడా కష్టంగానే ఉంటాయి. Can you tell what does Genesis speaks about? ఆది కాండం దేని గురించి మాట్లాడుతుందో చెప్తారా Please ఎవరైనా? tell. Very simple question. Sunday school student should answer. ఇది ఆదివార పాఠశాల ప్రశ్న. ఇంకా ఈ పిల్లలకు కూడా చెప్పాలి. దేవుని యొక్క సృష్టి గురించి. రైట్ ఆన్సర్ అండి. No. రాంగ్ అంటారు. Genesis will never speak about creation. సృష్టిని గురించి ఆది కాండం మాట్లాడతలేదు. I am here to change your thought process. ఇప్పుడు మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చే ఆ ప్రక్రియలో నేను ఉన్నాను. You will be surprised. Are, what is this? Genesis speaks about creation, and this man with the beard has come telling that there is a other story here. అయితే మీరు అనుకుంటూ ఉండవచ్చు, అవును ఆది కాండం చదివితే సృష్టిని గురించి ఆరంభాన్ని గురించి రాయబడి ఉంది. అయితే యూదుడిలా కనిపించే ఈ యొక్క వ్యక్తి డీజే ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అనుకోవచ్చు డేవిడ్ జాన్ గారు. Genesis speaks about the creator. అయితే ఈ ఆది కాండం ఏమని మాట్లాడుతుందంటే సృష్టికర్తన గురించి మాట్లాడుతాం. Never on creation. సృష్టిని గురించి కాదు. If you read that language, you will understand. మీరు ఆ భాషను ఆ శైలిని గమనిస్తే మీకు అర్థమవుతుంది. That speaks about your foundation in your education. అయితే మీ యొక్క చదువులో లేకపోతే విద్యలో అది ప్రాథమికతను గురించి రాస్తూ ఉంది. How much grammar you know? మీకు ఎంత వ్యాకరణము తెలుసు? If you don't know, cut and paste. If it was your education, then the answer comes that Genesis speaks about creation. అయితే ఖచ్చితంగా మీరు వ్యాకరణంలోనే పెట్టి చూసినట్లయితే ఇది సృష్టిని గురించి కాదు, సృష్టికర్తను గురించి లేకపోతే మన ఆరంభాల గురించి మూలాల గురించి మాట్లాడుతూ ఉంది. God created. దేవుడు సృజించెను. This is how the sentence starts. ఇలాగూ ప్రారంభం అవుతుంది ఆ యొక్క మాటనే. God created. దేవుడు సృజించెను. God created. దేవుడు సృజించెను. God created. దేవుడు సృజించెను. So what about whom it is been spoken there? ఇంకా దేని గురించి మాట్లాడుతుందన్న అర్థము? It is spoken about the creator. సృష్టికర్తను గురించి మాట్లాడుతూ ఉంది. If any picture is been drawn very beautiful, ఎంతో చక్కగా చిత్రపటం చిత్రీకరించినట్లయితే you will speak about the one who has drawn that picture. ఎంత చక్కగా చిత్రీకరించారు, ఎంత చక్కగా ఆ చిత్రాన్ని వేశారని మీరు అంటారు. ఆ యొక్క వ్యక్తిని గురించి మాట్లాడతారు. Genesis speaks about the creator. అలాగే ఆది కాండం సృష్టికర్తని గురించి మాట్లాడుతూ ఉంది. Are you convinced now? మీరు ఒప్పుకుంటారండి? Something more also it will speak. ఇంకా వేరే విషయం కూడా మాట్లాడుతుంది. Book of Genesis speaks about generation, degeneration and regeneration. ఇంకా ఈ యొక్క ఆది కాండము ఆ యొక్క సృష్టిని గురించి, దాని యొక్క ఉనికిని గురించి, దాని యొక్క పతనమును గురించి అది మాట్లాడుతూ ఉంది. Generation, దాని యొక్క తరములను గురించి మాట్లాడుతూ ఉంది. degeneration, అది ఎలాగ కృషించిపోతుందో దాని గురించి మాట్లాడుతూ ఉంది. then regeneration. ఆ కృషించిన దానిలో నుంచి తిరిగి ఆ యొక్క ఉత్పత్తి జీవం ఎలాగ ఆవిర్భవిస్తుందో దాని గురించి మాట్లాడుతూ ఉంది. Book of Genesis speaks about ఈ ఆది కాండం ఏమని మాట్లాడుతుందంటే complete salvation program. What we see till book of Revelation, it is been very clear. Gospel is given in book of Genesis. ఆది కాండంలోనే ప్రకటన వరకు రాయబడుతూ సువార్త ఎంతో స్పష్టంగా రాయబడి ఉంది. All that is in book of Genesis. ఇదంతా కూడా ఆది కాండంలోనే ఉంది. Adi Kandamu means that is the first book. ఆది కాండము అంటే ఆది అంటే మొదటి పుస్తకం అని అర్థం. In that God has revealed his total salvation program
to entire mankind. మానవాళి కొరకై దేవుని యొక్క రక్షణ సంకల్పం అంతయు ఆయన వివరించాడు. You think that salvation program has come from book of Matthew, book of Mark, book of Luke and John. No. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే రక్షణ యొక్క సంఘటనలన్నీ రాయబడినది మత్తయి స్వార్త, మార్కు, యోహాను వీటిలో రాయబడింది కనుక అక్కడి నుంచి స్వార్త వచ్చింది అనుకుంటాం. Entire Swartha is in book of Genesis. అయితే స్వార్త అంతయు కూడా ఆది కాండంలోనే ఉంది. Did you ever listen to this anytime? మీరు ఎప్పుడైనా ఈ మాటను విన్నారా? It speaks about generation. ఇది తరముల గురించి మాట్లాడుతూ ఉంది. It speaks about degeneration. అలాగే ఆ యొక్క కృషించటం గురించి కూడా మాట్లాడుతుంది. And also speaks about the regeneration. అలాగే ఎలాగో క్రొత్త ఆరంభన గురించి మాట్లాడుతుంది. It is very easy to remember book of Genesis. ఆది కాండాన్ని గుర్తుపెట్టుకోవడంలో ఈ 3 మాటలు మనకు సహాయపడతాయి. God gave revelation to Moses to write this. అది దేవుడు మోషేకు ఈ యొక్క గ్రంథం రాయటకై ఆయన ప్రత్యక్షత ఇచ్చాడు. Moses did a great work for the Lord. దేవుని కొరకై మోషే ఎంత గొప్ప పని చేశాడు. It was not an ordinary. అది సామాన్యమైన సహజమైన పని కాదండి. Certification was given by God the Almighty. సర్వశక్తివంతుడైన దేవుడే తన గురించి ఆ యొక్క ధృవీకరణ పత్రం రాస్తూ ఉన్నాడు. All the work what was given to Moses he accomplished. అంటే మోషేకి ఇవ్వబడిన పని అంతటినీ కూడా మోషే సంపూర్తి చేసెను. మనకిచ్చిన పని మనము సంపూర్తి చేస్తున్నామా? I'm very poor in Telugu. నాకు తెలుగు అంత చక్కగా Are you doing what God has given you to do? దేవుడు ఏదైతే పనిని నీకు సంపూర్తి చేయమని ఇచ్చాడో ఆ పనిని సంపూర్తి చేయుచున్నావా? All that what was given to Moses he accomplished. దేవుడు తనకు ఇచ్చిన పని అంతటినీ కూడా తను సంపూర్తి చేస్తూ ఉన్నాడు. We sing that song also. మనం ఆ పాటను కూడా పాడుతూ ఉంటాం. That Moses has completed the work. మోషే పనిని సంపూర్తి చేశాడని మనం మాట్లాడుతుంటాం. Without any meaning we sing. దాన్ని గ్రహించకుండానే పాడుతూ ఉంటాం. Moses was given this responsibility. మోషే ఈ బాధ్యతను ఇవ్వబడ్డాడు. And he did it. ఆయన తన శక్తి లోపం లేకుండా చేశాడు. In spite of doing all that. అంతయు చేసిన తర్వాత కూడా For a little mistake. వచ్చిన తప్పు కొరకై Very negligible. ఇంకా వాస్తవంగా చూడాలంటే పట్టించుకొనని అంత చిన్న తప్పు. He was not permitted to enter the promised land. అయితే వాగ్దత్త దేశంలోనికి ప్రవేశించుటకు తను అనుమతింపబడలేదు. బాగా వినండి ఇప్పుడు. ఇప్పుడు బాగా వినండి. మీరు ఎంతవరకు ప్రవేశిస్తారు ప్రభు చెప్తున్నాడు. ఇప్పుడు మీరు ఎంతవరకు ప్రవేశిస్తారు? God is going to reveal this. దేవుడు దాన్ని బయలుపరచనై ఉన్నాడు. Now they will be having that how much they will enter into the kingdom of God. దేవుని రాజ్యంలోకి నువ్వు ఎంత ప్రవేశిస్తావన్నది ఇప్పుడు నీకు నీవే అవగాహన కలిగి ఉంటావు. Bible tells that many will come before Jesus and say, Lord, did I not preach about you? చాలా మంది ఆ దినమున వచ్చి ప్రభువా నీ నామమున నేను ప్రసంగించలేదా? Are what is that? I have cast out devils. అయ్యో అంతేకాదు నేను దయ్యములను వెళ్ళగొట్టలేదా? I did many things. అయ్యా అనేక విషయాలు నీ కొరకు చేశానే. Why I am not given privilege? ఎందుకు నాకు ఈ యొక్క బాధ్యత ఈ యొక్క ఆధిక్యత ఇవ్వలేదు అని అంటారు. Very beautiful answer Jesus gives. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు చక్కటి ఆ వర్తమానం జవాబు చెప్తూ ఉన్నారు. Very nice statement. ఆయన ఎంతో చక్కగా మాట్లాడుతూ ఉన్నారు. He is saying I never knew you. అసలు మీరు ఎవరో నేను ఇదివరకు ఎన్నడూ ఎరగను. Never knew. నేను ఎన్నడూ ఎరగను వారు. He didn't say I don't know you. నాకు మీరు తెలియదని అంటలేదు. He said I never know you. నేను ఎన్నడూ మిమ్మల్ని ఎరగను. He said get out from here. ఈ చోట నుంచి మీరు వైదొలగండి. This is the status of many people in days to come. రానున్న దినాల్లో అనేకుల యొక్క జీవితాల్లో ఇదే వారి స్థాయి అయి ఉంది. Now because of the war going on in Israel, ఇశ్రాయెల్లో యుద్ధం జరుగుతున్న కారణాన్ని బట్టి everybody is telling rapture. చాలా మంది ఇంకా ఎత్తబడుటను గురించి మాట్లాడుతూ ఉన్నారు. Please listen carefully. జాగ్రత్తగా వినండి. There are two things in this. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. A believer who trusts in God, obeys him, is caught up in rapture. అయితే ఒక విశ్వాసి దేవుని యందు విశ్వసించేవాడు ఆ యొక్క ఎత్తబడుటలో ఉంటాడు. There is another one who is a disobedient character. అలాగే అవిధేయత చూపించే మరొక వ్యక్తి ఉన్నాడు. The one who obeys to the Lord will be in rapture. ఎవరైతే ప్రభువునకు విధేయత చూపిస్తాడో ఆ వ్యక్తి ఎత్తబడే గుంపులో ఉంటాడు. Another fellow will be captured. ఇంకో వ్యక్తి ఏమో పట్టబడే స్థితిలో ఉంటాడు. Now in which department you are? నువ్వు ఏ ఎత్తబడే గుంపులో ఉంటావా పట్టబడే గుంపులో ఉంటావా? Everybody was found to be eligible. అవును, ప్రతి వారికి కూడా ఆ కనుగొనటకై ఆ ఎంపికైన వారే. The 5 virgins
with the lamp and 5 virgins without the lamp. 5 కన్యకలు, వారు బుద్ధిగల కన్యకలు, 5 బుద్ధిహీనులైన కన్యకలు, వారి దివిటిల్లో నూనె లేదు. Only the 5 who had the lamp had the marriage supper. అయితే ఎవరైతే దివిటిల్లో నూనెను కలిగి ఉన్నారో వారు మాత్రమే ఆ యొక్క వివాహ భోజనానికి ఆహ్వానింపబడ్డారు. In which group you want to be? నువ్వు ఏ గుంపులో ఉండాలని కోరుతూ ఉన్నావు? See, our God is very gracious. మన దేవుడు ఎంతో కృపాసహితుడైన దేవుడై ఉన్నాడు. Shall I tell you one thing? ఓ విషయం మీతో చెప్పనా? Jesus loves you better than yesterday. అండ్ యేసు నిన్నటి కంటే నిన్ను ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు. Did you ever think about it? నువ్వు ఎప్పుడైనా దాని గురించి ఆలోచించావా? Did you ever think that my Lord is going to love me better than yesterday? నిన్న నన్ను ప్రేమించిన దానికంటే అనుదినము ఆయన ప్రేమ, ఆయన వాత్సల్యత నూతనమవుచున్నదని నువ్వు గ్రహింపు కలిగి ఉన్నావా? That is the kind of love our God is having. అట్టి ప్రేమను దేవుడు మన ఎడల కలిగి ఉన్నాడు. Only when you touch him, only love will ooze out of his body. ఒకవేళ నువ్వు ఆయన తాకినట్లయితే ప్రేమ దయ రసమే కారిపోతూ ఉంది. Psalm 139, 17 and 18 says very beautiful verse. ఎంతో చక్కటి మాటలు 139, 17, 18 వచనాల్లో రాయబడి ఉంది. Psalmist says that God is thinking very precious thoughts about it. ఇదిగో కీర్తనకారుడు అంటున్నాడు, ఆయన నీ ఎడల కలిగిన తలంపులు అవి ఎంతో దొడ్డవి, అవి ఎంతో రమ్యమైనవి, ఎంతో చక్కటి తలంపులు నీ ఎడల కలిగి ఉన్నాడు. ప్రశస్తమైన తలంపులు, ఆయన ప్రశస్తమైన తలంపులు ఆయన నీ నా ఎడల. Our living God is thinking about us. ఇదిగో మన సజీవుడైన దేవుడు మన గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. And Psalmist says that when I began to count, they were more than the sand. తన అంటాడు, ఒకవేళ నేను లెక్కింపననుకుంటున్నా అవి ఇసుక కంటే లెక్కకు ఎక్కువై ఉన్నవి. Just to hold some sand in your hand, ఒకవేళ మీరు ఇసుకను మీ చేతిలో గుప్పిల్లో మీరు తీసుకుంటే you can't count. తీసుకున్న గుప్పిల్లో తీసుకున్న ఇసుక రేణువులను కూడా మీరు లెక్క పెట్టలేరు. Outside a heap of sand you can't count. ఇంకా లేకపోతే ఒక గుట్టగా పిల్లలు చేసుకున్న ఆ గోపురాన్ని, ఆ ఇసుకను కూడా మీరు లెక్క పెట్టలేరు. If you go to the desert, మీరు అదే అరణ్యానికి, కేకారణ్యానికి మీరు వెళ్ళారా? there is sand, big mountain sands are there. ఇంకా పర్వతాలు కూడా అవి ఇసుక రేణువులతో నింపబడి ఉంటాయి. And our God's thoughts are more than all the sand which is on the surface of the earth. ఈ భూమిపై ఉన్న ఇసుక రేణువుల కంటే దేవాని తలంపులు నాకెంత ప్రియమైనవి, అవి ఎంతో గొప్పవై ఉన్నవి అని కీర్తనకారుడు అంటున్నాడు. So much Jesus loves you. అవును, అంతగా యేసు క్రీస్తు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. He's saying, I love you better than yesterday. ఆయన అంటున్నాడు, నిన్నటికంటే ఎక్కువగా ఈ రోజు నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. Can anybody entertain that thought in your mind? ఎవరైనా కూడా ఆ తలంపును మీ జీవితంలో, మీ మనసులో ఆలోచించగలరా? God loves us better than yesterday. దేవుడు నిన్నటి కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. Yet less than tomorrow. అయితే రేపటి కంటే తక్కువగా ప్రేమిస్తున్నాడు. Now you understand? ఇప్పుడు అర్థమవుతుందా నీకు? He is loving you better than yesterday, but yet less than tomorrow. అయితే నిన్నటి కంటే ఎక్కువగాను, రేపటి కంటే తక్కువగాను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. Think about God in a proper way. అయితే దేవుని గురించి సరైన అవగాహన కలిగి ఉండు. నువ్వు ఇది ఇస్తావా లేకుంటే సస్తావా? This is our attitude. మన యొక్క వైఖరి ఏంటంటే, దేవా నువ్వు ఇస్తే మంచోడివి, లేకపోతే నువ్వు చెడ్డోడివి అన్నట్టుగా మనం ప్రవర్తిస్తూ. Our attitude is totally business oriented. మన యొక్క వైఖరి, మన ప్రార్థనలు అంతా కూడా వ్యాపార ప్రార్థనలుగా ఉన్నాయి. Everything commercial. అంతా కూడా వాణిజ్యంగా మార్చేసాము. If you give this, then I will worship. నువ్వు నాకు ఇది ఇస్తేనే నేను నిన్ను ఆరాధిస్తాను. If you give this, I will give this offering to the church. ఇదిగో నీవు నాకు ఇది ఇస్తేనే నేను మందిరానికి మొక్కుబడి చెల్లిస్తాను. If you give this, I will give you. ఇదిగో నువ్వు నాకు ఇది ఇస్తేనే నేను నీకు ఇది ఇస్తాను. You know who is the best giver? ఎవరు శ్రేష్టమైన ఇచ్చే వ్యక్తి ఎవరో తెలుసండి మీకు? The one who has a heart to forgive. క్షమించడం కష్టంగా ఉన్నవాడే ఇచ్చటం గొప్పది. The one who has a big heart to forgive is a good giver. అయితే క్షమించే హృదయాన్ని కలిగిన పెద్ద మనసు గలవాడే మంచిగా ఇచ్చేవాడు. Our heavenly Father is a good forgiver. అయితే మన పరలోకపు తండ్రి ఆయన మనల్ని అనుదినము క్షమించేవాడుగా ఉన్నాడు. Because he is having a big heart to forgive, he gave his only begotten son. ఆయన పెద్ద హృదయాన్ని కలిగి ఉన్నాడు క్షమించడానికి, అందుకే తన ప్రియ కుమారుని, ఏకైక కుమారునికి ఇచ్చాడు. This is how you have to understand your God. నీ దేవుణ్ణి ఇలాగూ నువ్వు అర్థం చేసుకోవాలి. In the Bible, ఈ బైబిల్లో, in the book of Genesis we read, ఆదికాండంలో మనం చదువుతూ ఉన్నాం, in the garden. ఆ యొక్క ఏదెను వనంలో. How many gardens are there in the Bible? బైబిల్లో ఎన్ని వనాలు ఉన్నాయండి? Good question again. Golden necklace will come. మరలా బంగారపు గొలుసు How many కావాలనుకున్న వారు gardens are there? లెక్క పెట్టి చెప్పండి, ఎన్ని వనాలు, ఉద్యానవనాలు బైబిల్లో ఉన్నాయి? సింధూర వనము, ఏదేను వనము,
గెస్సెమనే వనము, Gethsemane Vanamu, Garden of Eden, and సింధూర వనము. no, I'll come back. నేను మరలా వస్తాను, గొలుసుపోయింది. 3 gardens God has taken care of. దేవుడు 3 వనాలు ఆయన కలిగి ఉంటూ The వచ్చాడు. first garden, Garden of Eden. మొదటి వనము ఏదెను వనం. He said 3, but he does not know the third one. That's the beauty of it. 3 అని చక్కగా చెప్పారు సహోదరులు. 3వది ఏదో తెలియక గోక్కుంటున్నారు. First garden is the Garden of Eden. మొదటిది ఏదేను వనము. That garden, poor people, they did something wrong. అయితే ఆ ఏదైనా వనంలో దేవుడు మానవాళ్ళని పెట్టినప్పుడు వారు దేవునికి అవిధేయత చూపెట్టారు. And they eat that fruit which they were not supposed to. వారు తినకూడని ఫలాన్ని తిన్నారు. What happened there? అక్కడ ఏం జరిగింది? There came death. అక్కడ మరణం వచ్చింది. So the first garden speaks about death. మొదటి ఆ యొక్క ఏదైనా వనం ఏమని రాస్తుందంటే అది మరణానికి నడిపించిన వనంగా ఉంది. Yes, death to sin. అది మరణం, పాపానికి మరణం. First Garden of Eden. మొదటి ఏదైనా వనం. When man committed, there came death in that. అయితే ఆ వనంలో మానవుడు పాపం చేసినప్పుడు, అవి అవిధేయత చూపెట్టినప్పుడు, తినకూడని పండును తిన్నప్పుడు మరణము సంప్రాప్తమాయను. So death in sin was the first garden. అది ఇంకా మరణము, పాపము ఆ మొదటి వనంలో వచ్చెను. Second garden is there. రెండవ వనము. That non-vegetarian brother answered. నాన్ వెజిటేరియన్ మీద మనసు ఉన్నట్టుంది. ఆదివారం వస్తే చాలా మంది స్పెషల్. That is Garden of Gethsemane. అది గెత్సెమనే వనము. What is that garden speaks about? ఆ యొక్క వనం దేని గురించి మాట్లాడుతూ It ఉంది? speaks about death for sin. ఇది మరణము, పాపము కొరకై ఆయన మరణించాడు అన్న ఆ యొక్క వనం మాట్లాడుతూ So ఉంది. Jesus moved in a very, very systematic way, not just like that. అది యేసుక్రీస్తు ప్రభువు వారు తన జీవితం అంతా కూడా ఒక క్రమముతో కూడిన జీవితంలో He జీవించారు. chose the second garden, that was Garden of Gethsemane, which speaks about death for sin. అయితే పాపము కొరకైన మరణం, ఆయన మరణించి ఆయన రెండవ వనంలో జీవించారు. In that garden he was negotiating every night. అయితే ప్రతి రాత్రి కూడా ఆ యొక్క వనంలోనే తండ్రితో అంటున్నాడు, తండ్రితో ఆయన ఇంకా బెరమాడుతూ ఉన్నాడు. Every night he used to come there and pray. తండ్రితో ప్రతి రాత్రి వచ్చి నువ్వు తొలగిస్తావా? God was preparing him for the death. అయితే మరణము కొరకై, పాపము కొరకైన మరణము కొరకై దేవుడు తనను సిద్ధపరుస్తూ That's the second garden. అది రెండవ వనము. First one was death in sin. అయితే రెండవది మరణ పాపము. Second one is death for sin. రెండవది మరణము, పాపము కొరకు. Now where is the third garden? ఇప్పుడు మూడవ వనం ఏది? John 19:41. Please read. దయచేసి చదవండి. యోహాను సువార్త Somebody read 19:41 అండి. తీసిన వారెవరైనా చదవండి. John 19:41. ఆయనను సిలువ వేసిన స్థలములలో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడును ఎప్పుడునూ ఉంచబడని కొత్త సమాధి ఒకటి ఉండెను. Yes. Where Jesus Christ was crucified, there was a garden. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో మరణించారు. అక్కడ ఒక తోట ఉంది. What does this tota speak about? ఈ తోట దేని గురించి మాట్లాడుతూ ఉంది? First one was death in sin. మొదటిది మరణ పాపము. Second garden was death for sin. అయితే రెండవది ఆ తోటలో పాపము కొరకైన మరణము. And the last one, death to sin itself. అయితే మూడవది మరణం, పాపానికే మరణము. Such a great work Lord Jesus Christ did. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారు అంత గొప్ప పని చేశారు. That's why in Romans chapter 8 verse 1 it says, in Christ there is no condemnation. అందుకే రోమీలు 8:1 అంటాడు, క్రీస్తు యేసునందు ఏ శిక్షా విధియు లేదు. Because there was death to sin by the resurrection of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు ఆ యొక్క పునరుద్ధానము వచ్చి ఉన్నది. So God used the tree, a garden like that. దేవుడు అలాగ తోటను వాడుకొని ఉన్నాడు. Like that God also used the tree. అలాగే చెట్టును దేవుడు వాడుకొని ఉన్నాడు. Because of the first tree it gave fruit, there was sin and destruction. అయితే మొదటి చెట్టు వల్ల అక్కడ ఆ యొక్క వినాశనం ఉండేను. And so the Lord has taken another tree దేవుడు మరొక చెట్టును తీసుకుని ఉన్నాడు, on which Jesus was crucified. ఆ చెట్టుపై ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఆ మ్రానుపై చనిపోయారు. One tree brought death.
ఒక చెట్టు మరణమును తెచ్చి ఉంటే another tree brought redemption. అయితే రెండవ చెట్టు అది విమోచన తెచ్చి Of ఉంది. course, there was another tree before, that was the tree of life. అయితే దానికంటే ముందుగా మరొక చెట్టు ఉండెను, అది జీవవృక్ష ఫలము. 3 trees and 3 gardens we spoke about. 3 చెట్లు 3 తోటల గురించి మనం మాట్లాడాము. Are you happy with this knowledge? ఈ యొక్క youngster? ఏమండి యవనస్తులు చెప్పండి, ఈ జ్ఞానము మీకు అవసరమా? So ever did you think that where Jesus Christ was crucified there was a garden? అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయిన చోట ఒక తోట ఉండేనన్న మాట నీకు తెలుసా? Wherever Jesus Christ died, యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయిన చోట, wherever his death was being worked out, ఎక్కడైతే ఆయన మరణం పని చేసి ఉన్నదో there came out a garden. ఆ చోట ఒక తోట వచ్చెను. Today, because you are all here, ఇక్కడ మీరందరూ ఉన్న కారణాన్ని బట్టి, because you guys have accepted Jesus, యేసుక్రీస్తుని మీరు అంగీకరించిన కారణమును బట్టి, the cross of Christ did come in your life, there is a garden here. అయితే ఇక్కడ ఒక తోట, ఇదిగో సిలువ కార్యం జరిగిన కారణాన్ని బట్టి నీ జీవితంలో And వచ్చింది. that's why you people could gather here. తద్వారా మనకి ఇలా కూడి వచ్చాము. No one walked in by their own will. ఎవరు కూడా స్వతహాగా వారి యొక్క చిత్తంతో వారు నడిచి రాలేదు. No one came just like that. అలాగే ఎవరు అనుకోకుండా రాలేదు. It is God who led you here. ప్రభువే నిన్ను ఈ చోటికి The నడిపించాడు. steps of a good man are ordered by the Lord. అయితే ప్రతి వ్యక్తి నీతిమంతుని యొక్క ఆ యొక్క అడుగులు ప్రభు స్థిరపరచున్నాడు. So book of Genesis ఆదికాండము speaks about the gospel of Christ. క్రీస్తు సువార్తను గురించి మాట్లాడుతుంది. Do you want to know where it is written? అది ఎక్కడ రాయబడిందో నువ్వు చూడాలని కోరుతూ Are ఉన్నావా? you interested? మీకు ఆసక్తిగా ఉందండి? 22nd chapter of Genesis. ఆదికాండం 22వ అధ్యాయంలో మనం క్రీస్తు సువార్తను లేకపోతే ఆ సిలువ దృశ్యాన్ని చూడగలము. I will give very quickly because it's a big study. అది చాలా పెద్ద పట్టణం, ఎంతో క్లుప్తంగా మీకు చెప్తాను. Because it takes again one whole night. ఇంకా చెప్పాలంటే అది రాత్రంతా కూడా పట్టవచ్చు. Yes, this is rightly what I know. Whole night also use it. That one 22nd chapter will not finish. 22వ అధ్యాయాన్ని రాత్రంతా ధ్యానించినా కూడా ఇంకా అది ముగియకపోవచ్చు. I will just give a brief outline. దానికి క్లుప్త ఆ పైన విచారణ మాటలు తెలియజేస్తారు. Before that, I'll tell at what age Abraham was called. ఏ వయసులో లేకపోతే ఏ సమయంలో పిలువబడ్డాడో అబ్రహామును చూస్తూ చెప్పండి. When was he called by God? Abraham. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము వయసు ఎంత? And when he came out, what was his age? ఆయన బయటికి వచ్చినప్పుడు ఆయన వయసు ఎంత? Somebody said something. 70 is the? 75. I don't know how he gave the answer. ఎలా జవాబు చెప్పారో మీకు తెలియదు, But that's the right answer. అది సరైన జవాబు. At the age of 70, God called Abraham. ఈ 70వ ఏట దేవుడు అబ్రహామును పిలిచిన్నాడు. After 5 years, he came out of his house. అయితే ఒక 5 సంవత్సరాల తర్వాత దాని బయటకు వెళ్ళాడు. If you read in Genesis 12 chapter 4, it is written his age, he was 75 years. అయితే మీరు చదివితే అక్కడ 75 సంవత్సరాల వయసు కలవాడని మీరు బైబిల్లో చూస్తారు. He was called at the age of 70. 75వ ఏట తను పిలువబడ్డాడు. Exactly after 30 years, God gave him a son. అయితే 30 సంవత్సరాలు ఖచ్చితంగా తర్వాత దేవుడు తన కుమారుణ్ణి ఇచ్చాడు, Promised child. తన వాగ్దత్త పుత్రుడిని ఇచ్చాడు. And after exactly 30 years, God asked again to give his son. అయితే తర్వాత 30 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా దేవుడు మరల తన కుమారుని ఇవ్వమని అడిగాడు. Listen carefully. జాగ్రత్తగా వినండి. Isaac was not a baludu. ఏ మాత్రం కూడా బాలుడు కాదు ఇస్సాకు. Everybody says Isaac was baludu. ఇంకా చాలా మంది ఏమంటారంటే చిన్న పిల్లోడు అంటూ He was ఉంటారు. not baludu, he was a full grown up adult. అయితే ఎదిగిన వయసులో ప్రాయంలో ఉన్నవాడు ఇంకా ఇస్సాకు. 70 he was called. 30 years after son was given, again after 30 years God said give me your son. 30 సంవత్సరాల ముందు తనకు వాగ్దానం ఇచ్చాడు, 30 సంవత్సరాల తర్వాత కుమారుని ఇచ్చాడు, 30 సంవత్సరాల తదనంతరం దేవుడు మరలా కుమారుని ఇమ్మని అడుగుతాడు. అప్పుడు what he said, okay. ఇప్పుడు అంటాడు, He simply said okay. నేను ఇస్తానంటాడు. Both were mad people. వారిరువురు కూడా బుద్ధి లేనట్టుగా No, కనబడుతున్నారు. both were mad, passionate to each other, God and Abraham. అబ్రహాము దేవునిపై ఎంతో పిచ్చి ప్రేమను కలిగి ఉన్నాడు. దేవుడు అబ్రహాం వంక అట్టి పిచ్చి ప్రేమను If చూపిస్తున్నాడు. you call in Hindi, we can say tol mol ke bol. తోల్ మోల్కే బోల్ అని హిందీలో మనం అనవచ్చు. He said give me your son. ఆయన అంటాడు నీ కుమారుడు నీవు. He said I give you son. నేను నా కుమారుని ఇచ్చేస్తానంటాడు. Dekh lenge. చూద్దాం, We will see.
మనం ఆ రోజు ఆ పర్వతం మీద కలుసుకుందాం. You ask me, నువ్వు అడిగావు, I give you. నేను నీకు ఇస్తాను. In the beginning of worship, I told one thing. నేను ఆరాధనలో ఒక మాట ముందుగా చెప్పాను. First, God gives us, దేవుడు మనకు ముందుగా ఇస్తూ ఉన్నాడు. then He asks us to give back. అయితే దేవుడు మరలా తిరిగి ఇమ్మని అడుగుతాడు. That is worship. అదే ఆరాధన అయ్యింది. If God had not given son to Abraham, దేవుడు ఒకవేళ అబ్రహాముకు కుమారుని ఇవ్వనట్లయితే He had anything to give him? ఇవ్వడానికి ఇంకేమైనా ఉందా? లేదు. లేదు. God gives us so that we can give back to Him. దేవుడు మనకి ఇస్తాడు, తద్వారా మేము దేవునికి మనం ఇచ్చినట్లుగా ఆయన కోరుతూ So ఉన్నాడు. that is where God was looking at the heart of Abraham. అబ్రహాము యొక్క హృదయాన్ని దేవుడు ఆ చోట చూస్తూ ఉన్నాడు. Abraham was given the instruction, దేవుడు అబ్రహాముకు ఆ యొక్క ఆలోచన చెప్పాడు, ఉపదేశం ఇచ్చాడు. I will take you to certain place. నేను ఒక పర్వతం ఎదుటకు మేము తీసుకుని వెళ్తాను. In which mountain did How many will say Moriah is the right answer? మొరియా అని సరైన జవాబు అన్న వారు చేయతుంది. Again you will know the truth here. మరలా సత్యాన్ని తెలుసుకుంటాం. మీరు సండే స్కూల్ టీచర్ దగ్గర కరెక్ట్గా నేర్చుకోలేదు. సండే స్కూల్ టీచర్ దగ్గర సరిగా నేర్చుకోలేదు. You never read Bible properly. మీరు బైబిల్ సరిగా చదవలేదు. Moriah is the city. మొరియా పట్టణము. In that there are chain of mountains. అయితే ఆ మొరియా పట్టణంలో కొన్ని పర్వత శ్రేణులు ఉన్నాయి. In that God said, I will show you one mountain. ఆ యొక్క పర్వతాల్లో ఒకదాన్ని నేను నీకు చూపిస్తాను. Till then you start walking. ఆ సమయం వరకు నువ్వు నడుస్తూ ఉండవు. So they were walking. అలాగ వారు నడుస్తూ ఉన్నారు. They were walking and walking. అలా నడుస్తూ ఉన్నారు. There was a lot of conversation going on between God and Abraham. దేవునికి అబ్రహాముకు ఎంతో గొప్ప సంభాషణ జరుగుతూ ఉంది. A lot of conversation between the servants and the master. అలాగే యజమానుడికి దాసులకు కూడా సంభాషణ జరుగుతూ ఉంది. And son from past 30 years is watching how his father is performing a worship altar. He knows everything about the altar. 30 సంవత్సరాలుగా కుమారుడు గమనిస్తున్నాడు, తండ్రి ఎలాగూ దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు అది గమనిస్తూ ఉన్నాడు. He is also talking with his father. తండ్రితో తను మాట్లాడుతూ ఉన్నాడు. 3 days they reached. 3 దినాల తర్వాత వారు చేరుకున్నారు. It's a long distance. అది చాలా దూర They went ప్రయాణం. walking. వారు నడుస్తూ వెళ్తున్నారు. They ఇప్పుడు went talking. అలాగే మాట్లాడుతూ ఉన్నారు. Not an easy thing. అంత సులువు కాదు. Today if you ask one boy to go and bring cool drink, that fellow will say, give me the vehicle key. అయితే ఈరోజు మీరు రామ్నగర్కి వెళ్ళి ఏదైనా వస్తువు కొనుక రమ్మంటే బండి తాళాలు ఇమ్మంటాడు కుర్రాడు. He will not, if he has cycle also he will not go. సైకిల్ ఉన్నా వెళ్ళని అంటాడు. But these people went walking. అయితే వీరైతే పర్వతాన్ని వీరు ఎక్కుతూ ఉన్నారు. He was the richest man. అతడు ధనవంతుడైన వ్యక్తి. The number of servants Abraham had till today, Trump also is not having. ఎలాగైతే ఎంతమంది దాసీలను ఈ అబ్రహాం కలిగి ఉన్నాడో ట్రంప్ నేటి దినాల్లో కూడా కలిగి లేడు. Today's president of any part of the world doesn't have so many servants. అంతమంది దాసులు, తన ఇంట పుట్టిన దాసులు ఇంకా ఏ వ్యక్తికి కూడా ఉండకపోవచ్చు. Such a rich man. అంత ధనవంతుడై ఉన్నాడు. But in the sight of God he was empty. అయితే దేవుని దృష్టికి ఎంతో శూన్యుడిగా He ఉంటున్నాడు. just walked. అలా walked, నడుస్తూ walked. ఉన్నాడు. నడుస్తూ Then Lord said stop. అప్పుడు ప్రభు ఆపమన్నాడు. They came to a mountain. వారు ఒక పర్వత శ్రేణికి వచ్చారు. And after coming to the mountain, ఆ చోటికి వచ్చిన తర్వాత వారు Abraham will tell to servants, ఇప్పుడు దాసులతో అబ్రహాం అంటాడు, youngster, listen to me now from యవనస్తులారా వినండి ఈ మాటలు. all, please listen carefully. జాగ్రత్తగా వినండి గొలుసు. He says, you stay back here. ఇక్కడ మీరు ఉండండి. No, he'll say, stay back. ఆ యొక్క పరివారంతో అంటాడు మీరు ఇక్కడే ఉండండి. And we both son and father, we will go up on the mountain to worship the Lord. అయితే తండ్రి కుమారులుగా మేము ఆ పర్వత శ్రేణికి వెళ్ళి తిరిగి ప్రభువుని ఆరాధిస్తూ వస్తాము అంటారు. There only Abraham said, we will worship and come back. ఆ చోట మొట్టమొదటిసారిగా వ్రాయబడింది మేము ఆరాధించి వస్తాము. That kind of faith Abraham had. అట్టి విశ్వాసం అబ్రహాం కలిగి ఉండెను. They who looked unto the Lord, their faces were radiant. ఎవరైతే ప్రభు వంక చూస్తారో వారి ముఖములు ప్రకాశిస్తాయి. You have guts, look to the face of God. నువ్వు ధైర్యం ఉందా, దమ్ముందా, దమ్కా బిర్యానీ తిన్నావా, దేవుని ముఖము చూడడానికి నువ్వు సాహసం చేయి. Nobody need not require an introduction. The moment you see the face of God, people will say he has seen the face of God. ఒకవేళ ఇంకా ప్రజలు నీ గురించి ఉపోద్ఘాతం చెప్పాల్సిన అవసరం లేదు, చూస్తేనే చెప్తారు ఈయన దేవుని చూసిన వ్యక్తి అని. Because they who looked unto the Lord, their faces were radiant. ఎవరైతే ప్రభు వంక చూస్తారో వారి ముఖాలు లజ్జింపవు, వారి ముఖాలు ప్రకాశిస్తాయి. We generally see people with a long face coming to the house of God. చాలా సార్లు ఎంతో పొడవాటి ముఖంతో ఈ ఆదివారం ఎందుకు ఉందిరా నాయన, మళ్ళీ ఆదివారం వచ్చేసింది Some in the అనుకుంటూ ఉంటారు. some in
the rich crowd, they come with the makeup. కొంతమంది కొన్ని సంఘాల్లో వెళ్తే మొత్తం మేకప్ బ్యూటీ క్వీన్ అంతా అక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. The best beauty composition for a person to have a beautiful face is to look unto Jesus. ఒకవేళ మీరు చక్కగా మీరు బ్యూటిఫుల్ ముఖాన్ని కలిగి ఉండాలంటే పార్లర్ కాదు, యేసే సన్నిధిలో ఆయన ముఖాన్ని చూడాలి. Abraham will give immediately the whole lot of logs wood to his son. కట్టెలన్నీ కూడా కుమారుని మీద పెడతాడు. Because he's a young man. ఎందుకంటే అతడు యవనస్తుడు, He can carry. తను మోయగలడు. And a father will take a knife and fire. అగ్నిని అలాగే కత్తిని Listen. తండ్రి తీసుకుంటున్నాడు. Young man, you listen. యవనస్తుడా నువ్వు ఎందుకు నీకే Be డాలర్? careful. What I'm talking is very quickly. I'll close 5 minutes and closing. ఒక 5 నిమిషాల్లో ముగిస్తాను, ఇంకా పండుగ చేస్తాను. Father is carrying knife and fire. ఇంకా తండ్రి ఏమో అగ్ని కత్తిని పట్టుకొని ఉన్నాడు, And son is carrying the logs. అలాగే కుమారుడు కట్టెలు పట్టుకొని ఉన్నాడు. They went up. వారు పైకి వెళ్ళారు. And altar is arranged. అక్కడ బలిపీఠం ఏర్పాటు చేయబడింది. Son knows how to arrange an altar. కుమారుని తెలుసు ఎలాగ బలిపీఠాన్ని కట్టాలో. 30 years of experience. ఎందుకంటే 30 సంవత్సరాలు చూస్తున్నాడు తండ్రి కట్టడం. He knew how father is worshipping the Lord. ఎలాగ తండ్రి ప్రభువుని ఆరాధిస్తున్నాడో అది గమనిస్తూ In no వచ్చాడు. time he put all the rocks, everything, wood, everything ready. And he said, Father, fire is there, wood is there. Where is the lamb? ఇంకా ఏ సమయం ఆలస్యం చేయకుండా కట్టెలు పేర్చేశాడు, చక్కగా మా యొక్క ఆ రాళ్ళు పేర్చేశాడు. ఇంకా తండ్రితో అంటున్నాడు, తండ్రి కట్టెలు ఉన్నాయి, ఇక్కడ కత్తి ఉంది, నిప్పు ఉంది, దహన బలి ఏది? Father is giving again a beautiful answer. తండ్రి మరొక మాటను చెప్తున్నాడు. Father Abraham said, తండ్రి అయిన అబ్రహాం అంటున్నాడు, God will provide for himself. దేవుడు తనకు తానే ఇచ్చుకుంటాడు, ఇస్తాడు. God will provide for himself. దేవుడు తానే ఆ యొక్క సరఫరా చేస్తాడు. You want to serve the Lord? నువ్వు దేవుని సేవించాలని కోరుతున్నావా? You want to worship the Lord? నువ్వు ప్రభువుని ఆరాధించాలని You కోరుతున్నావా? want to be a good Christian? నువ్వు దేవుని యందు మంచి నమ్మిక ఉంచాలని God కోరుతున్నావా? will provide. దేవుడే నీకు సరఫరా చేస్తాడు. God will provide. దేవుడే నీకు సరఫరా చేస్తాడు. They went there, వారు అక్కడికి వెళ్ళారు. and then father is tying the knot of his son and laying him on the altar. తండ్రి తన సొంత కుమారుని యొక్క చేతులు కాళ్ళు కట్టి ఆ బలిపీఠం మీద పెడుతున్నాడు. And raised his hand against him. తనకు పైగా ఆ కత్తిని ఎత్తుతూ ఉన్నాడు. Then came the hand of God అప్పుడు దేవుని యొక్క హస్తం వచ్చింది, and halted. అతను ఆపమంటున్నాడు. The hand of God stopped Father Abraham from killing his own son. తన సొంత కుమారుని చంపుటకు తండ్రి అయిన దేవుడు తన చేతిని ఆపాడు. And the other story we know. తర్వాత సంగతి కథనం మనకు తెలుసు. Now I'll tell where the gospel is here. ఇక్కడ సువార్త ఉందని నేను చెప్తాను. Listen, son. జాగ్రత్తగా వినండి. Very interesting. చాలా శ్రద్ధ గొలిపేది. You will enjoy it. నీకు గొలుసు సారీ నువ్వు ఆనందిస్తావు. Son carrying the log ఇప్పుడు కుమారుడు తండ్రిని కట్టెలు మోస్తూ from the bottom of the mountain. ఆ యొక్క పర్వత శ్రేణి కింద నుంచి Jesus Christ was carrying the cross on his shoulder. యేసు క్రీస్తు ప్రభువు వారు సిలువను ఆ పర్వతం పైకి మోస్తూ ఉన్నారు. God the Father తండ్రి అనే దేవుడు was giving his judgment and sacrifice. తన యొక్క తీర్పును, తన యొక్క క్రయధనమును, తన యొక్క బలి అర్పణను తండ్రి అయిన దేవుడు ఇస్తూ ఉన్నాడు. Father Abraham was having the fire as the judgment and knife as the sacrifice. అయితే తండ్రి అయిన అబ్రహాము ఆ యొక్క అగ్నిని ఆ యొక్క తీర్పుగాను, ఆ కత్తిని ఆ క్రయధనముగాను ఆయన మోసుకుని వెళ్తూ ఉన్నాడు. Son went up to the mountain. Son of God also went up to the mountain. కుమారుడు ఆ యొక్క కొండ పైకి శ్రేణి పైకి ఎక్కుతూ ఉన్నాడు. కుమారుడని యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క సిలువను ఎత్తుకుని కొండకు గొలగొత్తకు ఎక్కాడు. It was the exact same mountain after 2000 years Jesus was crucified. 2000 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా అదే కొండపై యేసుక్రీస్తు ప్రభువారు క్రయధనమయ్యారు. Where Isaac was supposed to be offered, ఎక్కడైతే కుమారుడని ఇస్సాకు బలి అర్పణగా అర్పింపబడవలసి ఉండేను, on the same mountain after 2000 years Jesus was crucified. అయితే 2000 సంవత్సరాల క్రితం అదే పర్వత శ్రేణిపై కుమారుడని యేసుక్రీస్తు ప్రభుల వారు అర్పింపబడ్డారు. Son will ask his father one question there, where is the lamb? కుమారుడు అడుగుతున్నాడు, తండ్రి గొర్రె పిల్ల ఏది? After 2000 years the answer is coming from the Bible. 2000 సంవత్సరాల తర్వాత అదే ప్రశ్నకు జవాబు వస్తుంది. John the Baptist was introducing
Jesus Christ as the Lamb of God. అయితే యేసుక్రీస్తు ప్రభుని బాప్తిస్మం ఇచ్చి యోహాను తను పరిచయం చేస్తూ అంటాడు, ఇదిగో దేవుని గొర్రె పిల్ల. 2000 years back, Isaac put that question. After 2000 years, the answer coming, there goes the Lamb of God. అయితే 2000 సంవత్సరాల క్రితం ఇస్సాకు ఆ ప్రశ్న వేశాడు. 2000 సంవత్సరాల తర్వాత ఆ ఇస్సాకు యొక్క ప్రశ్నకు జవాబు వస్తుంది, ఇదిగో దేవుని గొర్రె పిల్ల. The difference here we see the love of Father. తండ్రి యొక్క ప్రేమను మనం ఇక్కడ చూస్తూ Very ఉన్నాము. beautiful it is. ఎంతో సుందరత్వంగా ఉంది. Father and son both are talking. ఇదిగో తండ్రి కుమారులు మాట్లాడుకుంటున్నారు. On the cross, ఆ కల్వరి శిలువలో 3 hours there was pitch darkness. అయితే 3 గంటలు ఎంతో చిమ్మ చీకటి ఉండేది. Nobody could see the face of Jesus. ఎవరు కూడా యేసుక్రీస్తు యొక్క ముఖాన్ని చూడలేకపోయారు. What is going on the top, పరలోకంలో ఏదైతే జరుగుతూ ఉందో nobody could see. ఎవరు కూడా చూడలేకపోయారు. Similarly on the mountain, what was going on, the servants who were down of the mountain, they could not see. అలాగే ఆ యొక్క సేవకులైన వారు పర్వతంపై ఏదైతే జరుగుతుందో అది క్రింద వారు చూడలేకపోయారు. The conversation was going on. ఓ తండ్రి కుమారుల మధ్య సంభాషణ జరుగుతూ ఉంది. When Abraham lifted the knife, ఎప్పుడైతే అబ్రహాము ఆ కత్తిని ఎత్తాడు, God obstructed by his putting his hand. ఆయన చేతిని చాచి తన నాపమని చెప్తాడు. But when it came to Jesus Christ, అయితే యేసుక్రీస్తు ఎదుకు వచ్చినప్పుడు God removed his hand. తన చేతిని తీసివేశాడు. And that's why Jesus said, why did you leave my hand? అందుకే యేసుక్రీస్తు అంటాడు, తండ్రి నా చేతిని నువ్వు ఎలా విడిచిపెట్టావు. Such is the love of our God. మన తండ్రి మన దేవుని యొక్క ప్రేమ అట్టిది. How would you like to live your life today? ఈ రోజు నీ జీవితాన్ని ఎలాగూ జీవించాలని కోరుతూ ఉన్నావు. Are you want to be in that captured or you want to be in the rapture? నీవు ఆ పట్టబడే గుంపులో బందీలుగా ఉంటావా, లేకపోతే ఎత్తబడే ఆ గుంపులో ఎత్తబడే వ్యక్తి. Learn to understand that our God is ever forgiving. అయితే మనల్ని నిత్యము క్షమించు దేవుడు ప్రేమ, ఆయన వాత్సల్యత అనుదినం నూతనమని 1 John 1:9. మొదటి యోహాను 1:9. He is faithful and just to forgive you. మన పాపం మనం ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక మన పాపం క్షమించి సమస్త నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. Last question. చివరి ప్రశ్న. This question is the last, not to be lost. అయితే ఇది చివరి ప్రశ్న, ఇది ఏదో మీరు పోగొట్టుకోవడానికి లేకపోతే తప్పిపోవడానికి కాదు. Yes, sister, I want you to tell her that answer. సహోదరి మీరు జవాబు చెప్పండి. Because she is sitting at the door. ఆ డోర్ యొద్ద కూర్చొని ఉన్నారు. She will be the first person to get out. ఆమె ఇంకా మొదట వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. I want to make her answer. తనే జవాబు చెప్పాలని కోరుతున్నాను. In the context of 1 John 1:9, మొదటి యోహాను 1:9లో God is telling he is faithful and just. ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడని బైబిల్ రాయబడింది. Towards whom he is faithful? ఆయన ఎవరికి నమ్మదగిన వాడు? Please answer. జవాబు చెప్పండి. గొలుసు మీదే. ఆన్సర్ ఇక్కడ గొలుసు మీదే అన్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఇవ్వండి. Towards whom he is faithful? Please translate. ఆయన ఎవరికి నమ్మదగిన వాడు? ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడని ఉంది. God is faithful, he is saying, no? If you confess your sin, he is faithful and just. Please answer. జవాబు చెప్పు. No. The answer is here. Now you'll understand the love of God. No. Our God is not like Telugu Desam party or Congress party or BJP party. Because you are in party, I can forgive you. నువ్వు It's not like పార్టీలో ఉంటే నిన్ను క్షమిస్తానని, పార్టీలో లేకపోతే నీ మీద 4 కేసులు పెట్టి లోపలికి వేస్తానని. మన దేవుడు అలాంటి దేవుడు. No, he's not a party fund character. లేకపోతే పార్టీ ఫండ్ ఇస్తే నీ యొక్క అక్రమ సంపద అంతా కూడా వైట్ అయిపోతుందని కాదు. That is our thinking. అది మన ఆలోచన విధానం. We think that God is faithful towards me. దేవుడు నాకు నమ్మదగిన వాడు అనుకుంటాం. What is me? ఏంటి నేను? I am disobedient. నేను అవిధేయుడను. I am arrogant. నేను మూర్ఖుడను. I am obstinate. నేను ఇంకా Obstinate. జిద్ది, మొండి, మెడవంచనితనం. I am obstinate. ఆబ్స్టినేట్. And also I am rebellion. అలాగే నేను తిరుగుబాటు చేసే వ్యక్తి. We fight back to God. తిరిగి పోరాడతాం. నేను ఇట్లా చేస్తా. Am I the only one? నేనే ఉన్నానా నీకు? See that neighbor, he is having everything. ఆ పక్కన చూడు మంచి గిటార్ కొన్నాడంట. We are rebellious. మనం అలా విరోధంగా ఉంటాం. So God is faithful to such a person? దేవుడు అలాంటి వారికి నమ్మదగిన వాడా? No. కాదు. If you confess your sin, నీ పాపం నువ్వు ఒప్పుకునేలా God the Father is faithful towards his son's great sacrifice and he will forgive you. తండ్రి అనే దేవుడు ఎవరికి కృతజ్ఞుడు, ఎవరికి నమ్మదగిన వాడంటే కుమారునికి ఆయన చేసిన బలి అర్పణకు నమ్మదగిన వాడు గనక ఆయన పాపం క్షమించి సమస్త దుర్నీతి. Son will tell to his father, Dad, I died for him.
తండ్రితో కుమారుడు అంటాడు, ఓ తండ్రి, నేను అతని పాపముల కొరకు చనిపోయాను. God will show faithfulness towards his son and forgive. అప్పుడు దేవుడు తన యొక్క కుమారునికి నమ్మకత్వాన్ని చూపించి నిన్ను క్షమిస్తాడు. Shall we come to the Lord and say, Lord, forgive us? తండ్రి నన్ను క్షమించు అని అందామా? That would be the best thing. అదే శ్రేష్టమైన That is the ప్రార్థన. best prayer ever to record. God, forgive me. దేవా నన్ను క్షమించు, నా లోపం సవరించు అని చేయటే గొప్ప ప్రార్థన. May God bless this word. దేవుడు తన వాక్యం దీవించిన గాక. Somebody pray. ప్రార్థన చేయకముందు కొన్ని ప్రకటనలు.